భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించి పెంచిన నిరుద్యోగ భృతికి 40 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ప్రభుత్వం. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ యువతకు భృతి చెల్లింపుల కోసం 40 కోట్ల అదనపు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు యువజన అభ్యుదయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలకు ఇస్తున్న 1000 రూపాయలను ఈ నెల నుంచి 2000కు పెంచుతూ గత నెల 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే 7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ వర్తించని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో మార్చి 1 నుంచి పెంచిన 2000 భృతిని చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగిలిన 7 జిల్లాల్లోనూ లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని చెల్లించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని యువజన అభ్యుదయ శాఖ కోరింది. అనుమతి వస్తే లబ్ధిదారులకు చెల్లించేందుకు వీలుగా ఇప్పుడు మరొక 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిరుద్యోగ భృతికి ఏదైతే అమౌంట్ కావాల్సి ఉంటుందో ఆ అమౌంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మొన్న 28న ప్రభుత్వం 1000 రూపాయలు ఉన్నటువంటి నిరుద్యోగ భృతిని 2000 రూపాయలకు పెంచడం జరిగింది. మరి ఆల్రెడీ కేటాయించినటువంటి బడ్జెట్ 1000 రూపాయలకు ప్రకారం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ భృతిని 2000 రూపాయలకు పెంచడంతో దీనికి అదనపు నిధులు అనేవి అవసరం అవుతాయి. దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మరొక 40 కోట్ల రూపాయలను దీనికోసం మంజూరు చేయడం జరిగింది. మరి ఆల్రెడీ మొన్న మార్చి 1వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేనటువంటి జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురానికి చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు 2000 రూపాయల భృతిని అందుకోవడం జరిగింది. మరి ఈ 7 జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు, ఈ 6 జిల్లాలు కాకోకుండా 7 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు కేవలం 1000 రూపాయలు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. మరి వీరికి కూడా మరొక 1000 రూపాయలు అనేది ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తే ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో ఆ రోజే మీకు 1000 రూపాయలు రావడం జరుగుతుంది. లేదా ఒకవేళ అనుమతి ఇవ్వడం లేట్ అయితే తర్వాత నెలకు మీకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ నెలలో టోటల్ గా మీకు 3000 రూపాయలు మీ అకౌంట్ లో పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల కమిషన్ దీనికి పర్మిషన్ అనేది ఇవ్వకపోతే టోటల్ గా ఈ నిరుద్యోగ భృతి అనేది ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు అందకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. టోటల్ గా ఈ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది మనకు తెలిసిందే. మే వరకు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అలాగే మేలోనే మనకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అనేవి కూడా రాబోతున్నాయి. మరి ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోతే ఇక ఏప్రిల్, మే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ 1వ తేదీ నుంచి ఈ 2000 భృతి అనేది అందే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది ఇవ్వకపోతే, పర్మిషన్ ఇస్తే మనకు ఏప్రిల్ నెల నుంచే ఈ 2000 రూపాయల నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. మరి ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇస్తుందా రాదా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. మొత్తానికైతే యువజన అభ్యుదయ శాఖ అయితే ఎన్నికల కమిషన్ ను దీనికోసం పర్మిషన్ ఇవ్వండి అని కోరడం అయితే జరిగింది. ఇప్పుడు బాల్ అనేది ఎన్నికల కమిషన్ కోర్టులో ఉంది. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే 2000 రూపాయల భృతి అనేది ఈ 7 జిల్లాలకు కూడా అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి నిరాటంకంగా రావడం జరుగుతుంది. మరి ఇది నిరుద్యోగ భృతికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుతూ ఉంటాయి. అలాగే ఏవైనా ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమస్యలుంటే వాటికి సమాధానాలు కూడా మన భాస్కర్స్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం ప్లేలిస్ట్ లో మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మీరు పొందుతూ ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం. మరి సబ్స్క్రైబ్ అయ్యారు కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.